అన్ని ఓకే మళ్ళీ స్టాలిన్ వస్తాడని చెప్తుంటే ఇప్పుడు మీరు అన్నట్టు యాక్సిస్ ఎన్డీటీవీ వీళ్ళ సర్వే మాత్రం విజయ్కి ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం ఉంటది, అవసరమైతే గవర్నమెంట్ కూడా విజయ్ వస్తది అనేది. అంటే అది ఏ లెక్కన వాళ్ళు చెప్పేది అంచనా? అంటే అది జనాలు ఎక్కువ మంది విజయ్ పేరే చెప్తున్నారు, వీళ్ళని అడుగుంటారు ఎక్కువ మంది. అడిగినటువంటి సందర్భంలో ఆ ముక్కే చెప్పుంటారు, అందుకని వచ్చి ఉండొచ్చు ఆ ముక్క. సార్ నిజంగా అంటే ఓవరాల్ గా చూసుకుంటే ఒక 14% ఓటింగ్ అయితే విజయ్కి వస్తుంది అనేది, ఒకవేళ గెలవకపోయినా ఏది ఉన్నా సరే, అంటే ఆ స్థాయి ఉంటుందా? ఎందుకంటే ఇక్కడ ఆంధ్రాతో పోలిస్తే ఎక్కువ స్థానాలు, 234 స్థానాలు తమిళనాడులో, 14% ఓటు బ్యాంక్ దక్కించుకునే అంతగా ఉంటుందా కొత్త పార్టీకి? ఉండొచ్చు. ఇప్పుడు చిరంజీవికి టైప్ లోన పవన్ కళ్యాణ్ టైప్ అని వెళ్ళిపోతుందండి రేపు. చిరంజీవి గెలిచాడు, ఫేస్ ఇమేజ్ వల్లేనా 14%? అప్పుడు 18% ఆల్టర్నేటివ్ కావాలని కోరుకోవడము, ప్లస్ యంగ్స్టర్స్ లో ఇతనికి ఉన్నటువంటి ఆదరణ కూడా ఉపయోగపడచ్చు. లేదు అంటే కనుక సినిమా వాళ్ళని ఒక విజయకాంత్ దెబ్బతిన్నట్టు, ఒక కమల్ హాసన్ దెబ్బతిన్నట్టు, ఒక కార్తిక్ దెబ్బతిన్నట్టు పడిపోతాడు ఇతను. కమల్ హాసన్ కిందసారి 2.5% ఓట్లు వచ్చినాయి, విజయకాంత్ కి అప్పుడు 9-10% వచ్చినాయి ఓట్లు, కానీ ఒకటే సీటు గెలిచాడు అతను. అట్లా ఏమైనా జరగచ్చు అనమాట. అంటే తమిళనాడులో కూడా ఆంధ్రాలాగే కుల ఓట్లు, కుల రాజకీయాలు వన్ సైడ్ తీసుకోవడం ఉంటాయి. అయితే మనకున్న విజయ్ కలిసి వస్తాయి. ఇక్కడ కులపెచ్చలో మనకి ఇక్కడ కమ్మ, కాపు, రెడ్డి ఇట్లాగా ఉన్నాయి.